జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విమర్శకుల నోళ్లు మోయించాలంటే వాదనలు సరిపోవు. నీ గెలుపుతో వచ్చే శబ్దం వాళ్లకి వినిపించాలి. నిశ్శబ్దంగా పనిచేయి, నీ గెలుపే గర్జించేలా ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 28, 2025 ఆదివారం. తిథి అష్టమి ఉదయం 11:59 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:43 వరకు, తదుపరి రేవతి. యోగము వర్యాన ఉదయం 10:13 వరకు, తదుపరి పరిగ. కరణం భవ ఉదయం 11:59 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:10 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయం మధ్యాహ్నం 12:14, చంద్రాస్తమయం రాత్రి 1:01. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:20 నుండి 5:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:56 నుండి 4:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుండి 4:59 వరకు. వర్జము రాత్రి 8:12 నుండి 9:44 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 5:23 నుండి 6:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:43 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 8:43 వరకు. డిసెంబర్ 28 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 11:59 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం ఉదయం 8:43 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీన రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: మార్కండేయ పురాణంలో 9000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: అగ్ని పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: సంస్కృత కవి, పండితులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి గారి వర్ధంతి. భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి జయంతి. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 28 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో:
మేష రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. వృషభ రాశి శుభవార్త వింటారు. మిథున రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.